హాయ్ హలో వెల్కమ్ టు డ్రీమ్ బిగ్ తెలుగు ఛానల్. సో డ్రీమ్ బిగ్ తెలుగు టీవీని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇంటర్వ్యూస్ ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి బోల్డ్ అనే వీడియోస్ వస్తాయి. నేను ఈరోజు అయితే ఇందులో ఆర్జీవి డెన్ అయితే కవర్ చేస్తున్నాను. సో ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంది, అటు సైడ్ కూడా ఒక పిక్చర్ ఉంది, బట్ అది కవర్ చేయలేదు. సో అసలు లోపలంతా మనం చూస్తే మనకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. మన డ్రీమ్ హౌస్ ఇలా పెట్టుకోవచ్చు అంటే ఇలాంటి ఫొటోస్ అని కాదు నా ఉద్దేశం. అంటే మన ఫ్యామిలీ పిక్చర్స్ అలా పెట్టుకొని అండ్ ఆర్టిఫిషియల్ ట్రీస్తో లోపల అద్భుతంగా డిజైన్ చేయించుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. సో జస్ట్ నేను ఒకవేళ ఆల్రెడీ వీడియోస్ యూట్యూబ్లో వచ్చి మీరు చూసుంటే ఓకే, లేదంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎంత బాగుంటుంది అని అనేది, ఎంత బాగా డిజైన్ చేయించుకున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో నేనైతే వావ్ అనిపించింది నాకు. పైన అయితే బర్త్డే పార్టీ జరుగుతుంది. నేను జస్ట్ ఒక 20 minutes మాత్రమే ఒక చిన్న వీడియో తీసేసుకొని నేను వచ్చేసేసాను. సో ఇక్కడ లోపల అసలు ఇది చూడండి ఎంత బాగుందో కదా. సో ఆర్జీవి గారు అప్పట్లో చేసిన మూవీస్ అన్నీ కూడా చాలా పెద్ద హిట్స్. మన వెంకటేష్ గారితో, నాగార్జున గారితో ఇలా బోల్డ్ అన్ని ఫిల్మ్స్ చేశారు. కాకపోతే ఇక్కడ పైన కొన్ని పిక్చర్స్ చూసి కొంచెం భయపడ్డా. ఇక్కడన్నా కొంచెం ఓకే, ఇంకా పైన ఫ్లోర్లో అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. మనం నో కామెంట్స్ అండి. ఇప్పుడు మీరు ఇది నేను చూపిస్తున్నాను, మేబీ మీ ఇంటికి తగ్గట్టుగా మనం ఫ్యామిలీ పిక్చర్స్ అవన్నీ పెట్టుకొని అలా చేసుకుంటే ఎంత బాగుంటుంది. బట్ డిజైన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అండ్ ఒక్కటి ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ట్రీస్ కాకుండా రియల్ అయితే ఇంకెంత బాగుండేదో లోపల ఉంటే అని. అసలు అవి ఆర్టిఫిషియల్గా అనిపించట్లేదు, బట్ స్టిల్ ఏంటంటే ప్లాస్టిక్కే కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అది రియల్ అయి ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ రియల్ పెట్టడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఇది మనం చూసేదంతా సెకండ్ ఫ్లోర్లో. సో ఆ ఫ్లోర్లో మనం అంత పెట్టాలంటే లోపల లైటింగ్ అంత సన్లైట్ రాదు కదా, కష్టం. ఇక్కడ ఒక ఆవిడని చూపించి నిజంగా రియల్ ఆంటీ అని చెప్పి భయపెట్టారు. నేను అసలు వెళ్ళడానికి ఎంత భయపడ్డానంటే, అమ్మో దగ్గరికి వెళ్తే ఏమన్నా చేస్తుందా, నువ్వు మాట్లాడితే ఆవిడ తిరుగుతుంది అని చెప్పి భయపెడుతున్నారు అక్కడ. నేను అది నిజమే అనుకుంటున్నాను. ఓకే, రియల్గా ఎవరైనా కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ మరిసి నా గుండె ఆగిపోయిద్ది అనుకుంటూ ఇప్పుడు కెమెరా అటు వెళ్ళింది కాబట్టి ఓకే వెళ్ళొచ్చు అని చెప్పి ధైర్యం చేసి మెల్లగా వెళ్తున్నా. లేదు స్టాచ్యూనే వచ్చేసేయనని. దేవుడు, ఆ స్టాట్యూ బొమ్మ చూశాక నేనైతే ఎంత అసలు నవ్వు వచ్చేసింది. నేను నిజంగా ఆవిడ ఎక్కడైనా లేడీ కూర్చుందేమో అనుకొని ఫస్ట్ చాలా భయపడిపోయాను. ఇంకొచ్చాక కొంచెం సెట్ అయిపోయా. అండ్ ఇక్కడ వచ్చేసేసి పైన బర్త్డే కదా, April 7th బర్త్డే కాబట్టి పైన కేక్ కటింగ్ అది అరేంజ్ చేశారు. ఇక్కడ నేనైతే టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. అండ్ కేక్ కటింగ్ కూడా నేను వీడియో అయితే ఏది తీయలేదు, చాలా తక్కువ టైం నేను అక్కడ ఉన్నా. అండ్ ఆర్జీవి గారు వాళ్ళ మదర్, సో ఆవిడ డైరెక్ట్గా వీడియోస్లో చాలాసార్లు చూశాను, బట్ డైరెక్ట్గా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ ఏదో వాళ్ళు హడావిడి జరుగుతుంది. పైన క్రాకర్స్ అవి జస్ట్ అక్కడ ఏదో మనం కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని నేనైతే బయటకు వచ్చేసాను. మీరు వీడియో ఎంతసేపు అయితే చూస్తున్నారో మేము యాక్చువల్లీ అంతసేపే ఉండి ఒక చిన్న వీడియో కవర్ చేసి ఆర్జీవి గారికి బర్త్డే విషెస్ చెప్పాను. అండ్ అక్కడ నుంచి మదర్ని సిస్టర్ని కలిసేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ జగపతి బాబు గారు రాగానే కొంచెం హడావిడి స్టార్ట్ అయింది, అప్పుడే వచ్చారు. కాదు, మీరు ఆయన్ని నన్ను ఎలాగో తీయలేదని నన్ను నేనే తీసుకుంటున్నాను. ఇన్నిసార్లు అంతా తేడా కోసం ఆయన ఎక్కడ కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఆర్జీవి గారి సిస్టర్ని కలవడానికి అని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకా కలిసేసి ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోవడమే నా వచ్చిన పని. చిన్న వీడియో నేను మీకు చూపించాలనుకున్న కంటెంట్ మీకైతే నేను ఈ వీడియోలో
పెట్టేసేస్తున్నాను. అండ్ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే అది నిజమో అబద్ధమో నాకు తెలీదు గానీ, ఆర్జీవి గారి సిస్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఇట్లా పరిచయం చేసినప్పుడు సో అండ్ సో తను హేము ఇన్‌ఫ్లుయెన్సర్ అని నేను తన వీడియోస్ చూస్తుంటాను. యాహ్! తెలుసు అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దాని తర్వాత ఆవిడ ఆపి ఇంట్లో చేసిన కేక్ అంట. సో తనే ఇంట్లో చేసిన కేక్ అయితే మాకు ఇవ్వమని చెప్పేసేసి పిలుస్తున్నారు. సో ఇద్దరికి కేక్ ఇచ్చి పంపించండి అని చెప్పేసేసి ఆ కేక్ లాస్ట్‌లో వీడియో అటాచ్ చేశాను చూడండి ఇక్కడ పక్కనే. సో ఇంకా అది తీసేసుకొని నేను వచ్చేసాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ జస్ట్ కేక్ చేసిన కేక్ మళ్ళీ చూపించకపోతే ఎట్లా అని. అదిగోండి ఇట్లా ఉంది కేక్. అండ్ యెస్ ఎక్కువసేపు అయితే ఉండలేదు. బట్ నేను ఓవరాల్‌గా నేను కవర్ చేయాలనుకున్నది చేసి మీకు చూపించాలనుకున్నది చూపించాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం చేయొద్దు. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే